ఫోన్ ట్యాప్ చేశాం అంటూ తప్పొప్పుకుంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నేతలంతా కూడా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయాన్ని తేటతెల్లం చేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు అందాయి. ఆయన ఏకంగా జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ ఆయన విచారించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయాన్ని ఒప్పుకున్నారు. నిజాన్ని నిర్భయంగా ఆయన వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి హస్తం ఉందనే విషయాన్ని కూడా కొన్ని నిజానిజాలు కూడా ఆయన బయటకు వెల్లడించినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ రోజు తాజాగా మరో ఎమ్మెల్యే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా ఈరోజు విచారణకి హాజరయ్యారు. ఆయనకు నోటీసులు అందాయి. ఆయన కూడా తప్పును ఒప్పుకున్నారు. ఆయన చాలా కీలకంగా చెప్పిన మాట ఏంటంటే, నేను కొన్ని నెంబర్లు ఇచ్చాను తిరుపతన్నకి, సో తిరుపతన్నకి ఇచ్చిన నెంబర్ల విషయంలో ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, వారి సమాచారం నాకు అందించారన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. సుమారుగా 2 గంటల పాటుగా జరిగింది ఈ విచారణ. సో ఈ విచారణలో ఇంకా చాలా కీలకమైన విషయాలనే జైపాల్ యాదవ్ వెల్లడించినట్టుగా చర్చ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంకా వరుస క్రమంలో ఒకరి వెంట ఒకరు మరికొంతమందిని కూడా విచారించే అవకాశం కనబడుతోంది. తాజాగా 2 ఎమ్మెల్యేలు వచ్చి తమ యొక్క వాంగ్మూలాన్ని తమకు సంబంధించిన విచారణ ఎదుర్కొన్నారు. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి ఈ కొనసాగుతున్న క్రమంలో పెద్ద తలాలని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే అవకాశం కనబడుతోంది. బీఆర్ఎస్ ప్రామినెంట్ లీడర్స్ని కూడా ఈ విషయంలో విచారించే అవకాశం కనబడుతోంది. ఒక్కొక్కటిగా పూర్తి స్థాయి అంశాన్ని మొత్తం కూడా లాగేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతన్నతో సుమారుగా ఈ 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా పలుమార్లు కొన్ని 10ల సంఖ్యలోనే వారు ఫోన్ మాట్లాడారట. ఎవరి ఫోన్ ట్యాప్ చేశారు ఏంటనేది కొంత సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాత్రం నిజం అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ నిజం వెనక ఇంకెవరెవరు హస్తం ఉంది, దీని వెనక ఇంకెవరెవరు ప్రామినెంట్ లీడర్స్ యొక్క ప్రోద్బలం ఉంది, వారు ఏ రకంగా ఇంకా ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించుకున్నారు, ఈ ఫోన్ డాటాని వారి కాల్స్ని ఇంకే రకంగా వీరు రాజకీయ లబ్ధి కోసమా ఆర్థిక లబ్ధి కోసం ఉపయోగించుకున్నారా, లేదంటే ఇంకేం జరిగి ఉంటుందన్న విషయాన్ని ఇంకా లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికైతే 2 మాజీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఒకసారి సాగర్ దగ్గర మరింత సమాచారం తెలుసుకునే ముందు జైపాల్ యాదవ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఈ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించడమని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇచ్చాం. ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చొని మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. అంతే. దాని విషయం ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మీరు విచారణకు సహకరిస్తాం. దాన్ని తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని లేదు. సో ఏది ఏమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు. దాని వెనుక ఎవరున్నదనే విషయం పైన ఇంకా కూడా తీగ లాగితే డొంక కదిలిందన్నట్టుగా ఇంకా కూడా పోలీసులు దీనిపైన ఇంకా విచారణ ముమ్మరం చేసే అవకాశం ఉంది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఎవరెవరు ప్రమేయం ఉందనే విషయం పైన ఇంకా ప్రామినెంట్ పర్సన్స్ నే ఈ విషయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో ఫోన్ ట్యాపింగ్ ఎవరిదైనా కూడా, అది బంధువులదైనా రాజకీయ ప్రత్యర్థులదైనా ఎవరిదైనా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేదే క్రైమ్. సో క్రైమ్ ని అంగీకరిస్తున్నారు 2 ఎమ్మెల్యేలు కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది 100% వారి నోటి వెంటనే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, సో ఏకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అని చెప్పి కరాఖండిగా ఎమ్మెల్యేలే, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వివరించినటువంటి ఈ వ్యక్తులే చెప్తుంటే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఇంకెవరెవరి హస్తం ఉందనే విషయం పైన పోలీసు ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా తిరుపతన్న ఇంకా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడారు, ఇంకెవరెవరి ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి?
ఎస్ మనోజ్, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కూపీ లాగుతుంది. ఇప్పటివరకు పోలీస్ అధికారుల నివేదికలు, పోలీస్ అధికారుల రిపోర్టు తీసుకున్నటువంటి పోలీసులు తాజాగా రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ సాయంలో జరిగినటువంటి సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కూపీ కూడా లాగుతున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇక ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరెవరితో సంభాషించారన్న కూపీ లాగే క్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్న సందర్భంలో అవసరమైనటువంటి కీలకమైన నెంబర్లను కూడా ఈ మాజీ ఎమ్మెల్యేలు ఈ అధికారులకు అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. సిట్టు బృందం దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించింది. ఇక్కడ గతంలోనే 2 రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ఏసీపీ విచారించారు. అందులో కూడా తిరుపతమ్మకు 2 నెంబర్లు ఇచ్చానని అంగీకరించారు. ఇక్కడ తాజాగా జయపాల్ యాదవ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్నకు సంబంధించినటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తికి దాదాపు 2 నెంబర్లను ఇచ్చానంటూ ఆయన ఒప్పుకున్నాడు. సో ఈ సందర్భంలో మనం చూడొచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కూపీలు ఆగుతున్నారు. సిట్ బృందం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను ఇద్దరిని విచారించిన సిట్ ఆధారాలను వారి ముందు ఉంచి, అయితే ఎవరెవరైతే మీరు నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లను ఎందుకు ఇచ్చారు, ఇక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి కీలకంగా మారిన ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి నెంబర్లను కూడా అందజేసిన ఆధారాలను చూపిస్తూ సిట్టు బృందం అనేది విచారణ చేపడుతుంది. ఇందులో పూర్తిగా మేము సమాధానం చెప్తున్నాం, వారు అడిగిన దానికి నెంబర్లను కూడా ఇచ్చామంటూ ఒప్పుకున్నటువంటి సందర్భంలో మరిన్ని సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారందరి విషయాలపైన ఇంకా ఎవరెవరికి నోటీసులు అందే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఖచ్చితంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బారాసాకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించిన పార్టీలో కలవరం కూడా మొదలైంది. ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించినటువంటి సిట్ బృందం జూబ్లీహిల్స్ ఏసీపీ మరో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేసిండ్రు. అటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య బీఆర్ఎస్ నాయకులను కూడా మరికొద్ది రోజుల్లోనే విచారణకు పిలిచి వారికి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని కూడా విచారించినంతరం బీఆర్ఎస్ లో టాప్ క్యాడర్ లో ఉన్నటువంటి లీడర్ల వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఎవరైనా మాజీ మంత్రులు ఉన్నారా? గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఉప ఎన్నికలకు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలకు సంబంధించిన బిజినెస్ మెన్లకు సంబంధించినటువంటి వారితో పాటుగా ఇటు ఉప ఎన్నికల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి అనేక సంచలనాలు, అక్రమాలకు కూడా పాల్పడ్డారు వీరని చెప్పి గుర్తించారు పోలీసులు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి టాప్ లీడర్లు, మాజీ మంత్రుల ప్రమేయం కూడా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రమేయం, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని చెప్పి తెలుస్తోంది. అందులో భాగంగానే దాన్ని కూపీ లాగడానికే ముందస్తుగా చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యేను విచారించారు. విచారణ అనంతరం మాజీ మంత్రికి సంబంధించినటువంటి విషయాలు కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. వీరి స్టేట్మెంట్ ఆధారంగా, వీరిచ్చిన నివేదిక ఆధారంగా మరికొన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరికొన్ని నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో టాప్ క్యాడర్ లో ఉన్నటువంటి మాజీ మంత్రుల వ్యవహారం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనంగా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్ సాగర్. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్యాపింగ్ విషయాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. ట్యాపింగ్ జరిగిన మాట నిజమే అంటూ కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది డెఫినెట్ గా అది ఎవరి ఫోన్ అని ట్యాప్ చేసినా కూడా క్రైమే కాబట్టి డెఫినెట్ గా వీరు దానికి తగ్గట్టుగా శిక్షను మాత్రం అనుభవించక తప్పదు. ఇంకా కూడా దీన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా లోతుగా ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనుక, తిరుపతికి ఇంకెవరెవరు నెంబర్లు పంపించారు, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరున్న విషయం పైన ఇంకా లోతైన విచారణని పోలీసులు వేగవంతం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఒక మాజీ మంత్రికి సంబంధించిన విచారణ కూడా ఉండబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు అందుతోంది. ముఖ్యంగా ఇంకొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందబోతున్నాయి. ఇప్పటికైతే 2 విచారించారు పోలీసులు. అటు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ఇద్దరిని కూడా విచారించారు. ఇద్దరు కూడా ఎస్
ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనట్టుగా అంగీకరించారు. తదుపరి ఎవరి వంతు కాబోతుందనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వణికిపోతున్నారు. ఒక రకంగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ రకంగా ఏ వైపు నుంచి మా వైపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎక్కువ పెడతారో, ఏ రకంగా మా యొక్క విషయాలు వెల్లడి కాబోతున్నాయి, మా యొక్క విషయాలు మొత్తం కూడా బట్టబయలు కాబోతున్నాయని ఒక ఆందోళనలో, ఒక భయంలో, ఒక వణికిపోతున్నారని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు. మరి చూద్దాం ఏ రకంగా జరగబోతోంది, ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్ని ఇంకా కీలకమైన విషయాలు వెల్లడించకపోతున్నారనేది.